ఇది మంచి సంఘటన జరిగింది. ఎవడాయుడు ఇగో మంత్రి మాట్లాడుతుండగానే ఇక మంత్రి ఉన్నారు, మహిళ లెక్క కడతాది మన సీతక్క గారా ఏంది? ఓ అమ్మ సీతక్కేనా? నేను డౌట్ పడ్డా. మా అక్క పేరేం పేరా? ములుగు ముద్దు బిడ్డ, అడవి బిడ్డ. అందుకే కరెంటు కొట్టుకుంది అక్క మాట్లాడుతున్నాయి. 24 గంటల ఇందిరమ్మ కరెంటు వస్తుంది అక్క. ఇవరికి ఇందిరమ్మ కరెంటు ఇప్పుడు 4 కూడా కరెంటు పోయిన ఆశ్చర్యం ఏం లేదు, ఈ సెకండ్ పోయినా ఆశ్చర్యం లేదు. అమరాబాద్ పులి అంటే గట్లే ఉంటుంది, కరెంటు పోతుంది, పోకపోతే ఆశ్చర్యపోవాలి మనం. ఇక మంత్రి మాట్లాడుతుండగానే పవర్ కట్ అయింది. చీకట్లోనే మాట్లాడిన సీతక్క, అక్క చీకట్లో పోయింది, మమ్మల్ని చీకట్లో పంపించింది. మేము దివాలా కాలమా? మేము తెలుగు కలువలం, మేము దివాలా కాలమా? బరాబరుగా మేము 24 కాదు 48 గంటలు కరెంట్ ఇస్తాం. పోయి కేసీఆర్ అంటుండు కాంగ్రెస్ ఓటేస్తే కరెంటు పోతుంది, రైతు బంధు పోతుంది అంటుండు. మేము దివాలాగా అన్నావా? మాకైనా దవాకు లేదా? మేము మెంటల్ సత్తి కాలమా? మెంటల్ సత్తి కాలం కాదు కదా, మేము బరాబరుగా ఇస్తామని చెప్పారు. ఏది మరి ఇప్పుడు కరెంటు మెంటల్ సత్తి కాలం కంటే ఎక్కువనే అయ్యారు. ఇప్పుడు ఏదా ఇప్పుడు ఇలా కరెంట్ ఉందా? ఇక సీతక్కకు రేవంత్ అన్నకు రాకెట్లు ఎప్పుడు ఉన్నారు, రాకెట్లు కడుతుంది, రాకెట్లు కట్టేందుకు కదా కరెంట్ ఉంది కదా. మననేమో మన కోట సూర్యక్క 7,000 ఆడబిడ్డలే టార్గెట్గా చేసుకొని ఏం పాపం ఈ పాపం. మళ్ళీ ఇటు పోతే ఈవెనేమో గిరిజన బిడ్డ, ఆమెనేమో బీసీ బిడ్డ. అరే ఒక రెడ్డి గారు మాట్లాడుతుంటే కరెంటు పోతలేదు, డౌట్ ఏంది నాకు. ఒక రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నంప పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇసవంటి వాళ్ళు మాట్లాడు కరెంట్ ఎందుకు పోతలేదు. ఆ బీసీ ఎస్సీ ఎస్టీలు మాట్లాడు కరెంట్ పోతాను. ఇక వాళ్ళు మిగతా అనుకుంటారు ఏంది, మంత్రి పదవికి వెళ్ళి మిగతా ప్రోగ్రామ్ జరుగుతున్నాయని నాకు డౌట్ వస్తుంది. ఇద్దరు మంత్రులు వేదికలను పంచుకున్న తరుణం మహిళా సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలోనే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడ్డది. చర్చనీయాంశం అయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో శిశు వికాస కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పాల్గొన్నారు. ఆయన బీసీ ఎస్టీ సరిపోయింది. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పొంగులేటి కూర్చోబెట్టుకోలేదు పక్కన, వాళ్ళు ఉంటే బాగుంటుండే. ప్రభుత్వ పథకాలు మంత్రి సీతక్క వివరిస్తున్న తరుణంలోనే ఇక ప్రభుత్వ పథకం కరెంటు వీకింది. ఏది 24 గంటలు అమ్మో ఇంకో ఉంది 24 గంటల కరెంటు, 24 గంటల కరెంట్ అని చెప్తున్నది ఏమంటే కరెంట్ వీకింది. కరెంట్ అనగానే కటక బంద్ చేసినాడు వాడు. ఎవరు వాడు? మా అక్కకి తెలియకుండా కరెంట్ కట్ చేసినా నేను చెప్పిన బరాబర్ కట్ చేస్తాం మా ఇందిరమ్మ రాజా అని చెప్తున్నాను. ఇంక నేనేం చెబుదు, సరే పోయి ఏదో చేసుకోరని చెప్పిన. అంతవరకు జరిగింది. ఇక తర్వాత ఏమైంది, ప్రభుత్వ పథకాలు వివరిస్తుంది. నిలిచిపోవడంతో మంత్రి మైకు లేకుండానే కొద్దిసేపు మాట్లాడగా అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఒరే నాయన వాళ్ళ అక్క మాట్లాడుతుందిరా, మన ఉద్యోగం పోతే రా సస్పెండ్ చేస్తారా అని వాళ్ళు ఇచ్చి ఉన్నాం సబ్ స్టేషన్లో వంటని. ఓన్న నా ఉద్యోగం పోకే ప్లీజే అని ఏమంటే వాడు కటికేసి ఇంకంతే కటికే. వాడు ఏం చేసి అంటే రోజు రెగ్యులర్ డ్యూటీ కదా కరెంటు తీసేయడం మన పని, మన డ్యూటీ కదా అని చెప్పేసి వాడు కరెంటు బంద్ చేసాం. వానికి ఏమేరక మంత్రి వచ్చిందని, మంత్రి రాగానే ఆ విషయం బయటపడ్డది కరెంటు వీకిరాని, ఇది చదిపోయింది. మోయో చేస్తారు ఇప్పుడు అంతే.